వేలం పాట పాడినారనేది అనుకోవాల్సి వస్తుంది. ఏదేదైనా దేశ ప్రధానమంత్రి గారు మహారాములు భక్తులు అయోధ్యలో అంత గొప్ప గుడి కట్టారు. ఆయన్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్న ఈ వేదిక ద్వారా రమ్మంటున్నాను. అసలు అది కొత్త గుడి, ఇది పురాతన చరిత్ర. ఇక్కడ ప్రూఫ్తో పాటు మనం స్థాపించగలిగినాం, చూపెట్టగలుగుతాం. వచ్చే కళ్యాణానికి, వచ్చే సంవత్సరం కళ్యాణ ఉత్సవాలకి కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఏరోప్లేన్లు, ట్రైన్లు పెట్టి ఆ పక్క వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఆ లోపు ఇక్కడ ఉండే ఏర్పాట్లన్నిటికీ మనందరం కోఆపరేషన్ చేసుకొని చక్కటి ఏర్పాట్లు చేసి అని విని రూపంలో ఇక్కడ ఉన్న శ్రీరాములు వారు ఏమిటో అనేది వాళ్ళందరూ గ్రహించేటట్టు నిరూపించుకుందామని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా నా విజ్ఞప్తి అని చెప్పి మీకు తెలవపరుస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో ఈ పిల్లల ఫ్యూచర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. ఈ చదువు అనేది కింద మింద పడి అడ్డగోలు ఫీజులు కట్టుకొని ఈ జిల్లాకి నేను 2 కేంద్రీయ విద్యాలయాలు తీసుకురావటం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇంత దేవాలయం మన దగ్గర ఉంటే కూడా ఉండటానికి గెస్ట్ హౌస్ లేదు ఆ రోజుల్లో. ఈ పొన్నమి గెస్ట్ హౌస్ అనేది నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఇక్కడ నేను నిధులు కేటాయించి ఇక్కడ కట్టించడం కూడా జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, దేవాలయానికి ఆ రోజుల్లో విగ్రహాలు కొత్తవి ఏర్పాటు చేసి దాన్ని కొంచెం డెకరేషను, దాన్ని లెవెల్ అప్లిఫ్ట్ చేయటం కూడా ఆ రోజుల్లో జరిగింది. కాబట్టి ఇదేదో కొత్తగా ఓటు కోసమో ఇంకా ఏదన్నా కారణం కోసమో నేను రాలేదు. ఇది అప్పుడు పుట్టిన పూనకం. ఇది సాధించే వరకు ఆ రాములు వారు నన్ను వదలరు, నేను ఆ స్వామి భక్తిలో అలాగే ఉంటాను. ఇది సాధించే వరకు అందరం కలిసికట్టుగా పనిచేయాలి. మనం ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అందరూ చేయాలనే ఆలోచనలోనే ఉంటారు. కాకపోతే కొంచెం మనం నెట్టుతూ వస్తే ఆ దారి త్వరగా మనందరికీ కనిపిస్తుంది అని పూర్తి నమ్మకంతో ఇవాళ ఈ మాడెట్టి ఎండలో మీరందరూ వచ్చి ఇంత క్రమశిక్షణతో ఇక్కడ కూర్చొని సమాజ సేవకు భావించి మీరు నిస్వార్థగా ఇవాళ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరీ అభినందిస్తూ ఏలూరు శ్రీనివాసరావు గారు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ మీరు ఇది చేయగలిగారు. నేను ఒకప్పుడు ట్రేడ్ యూనియన్ లీడర్గా చేసిన దాన్ని కాబట్టి నాకు తెలుసు ఎన్ని ఇబ్బందులకు మీరు గురై ఉంటారు. ఏ ప్రభుత్వం కూడా ఆలోచించుకోకుండా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ నాకు పూర్తి నమ్మకం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన చాలా స్పీడ్ మీకు అందరికీ తెలుసు. ఆయన ఆలోచించుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. సో కలిసికట్టుగా అది సాధించుకొని అటు చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను కూడా ఉత్తరం రాయటం, అందరం అవసరం వస్తే ఒక డెలిగేషన్గా వెళ్ళి ఆయన్ని కలవటం, అన్ని స్టెప్స్ పూర్తిగా మనం చేసుకొని రాజ్యాంగ పరంగానే మనం ఇది సాధిస్తామని మీ అందరికీ నా మనోభావాలన్నీ తెలుపుతూ, మరి నాకు ఇందాక చెప్పినట్టు మనుగూరులో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ ఉండి అన్నీ వినాలని కోరిక, కానీ